నేను పోతాను పోయింది సార్ ఇక అంతే నడి ఊళ్ళకి వచ్చి చేసుకున్నాక మేము అక్కడ కొంచెం కూర్చున్నాం. ఒక ఎక్సెల్ బండి అయినా బైక్ వేసుకొని వచ్చింది మా దగ్గరికి. వచ్చి గుడ్డలతోని నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ, కానీ మన తప్పుల్ని మన్నించి సరిదిద్ది మనకి తోడుండేవారు చాలా తక్కువ. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పెద్దపల్లిలో జరిగిన ఇష్యూనే. రోజు రోజుకి మనిషి పరువు, కులం, డబ్బు ధ్యాసలో పడి ఎదుటి మనిషికి విలువివ్వకుండా ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నాడు. ముఖ్యంగా రెండు వేరు కులాల వారు ప్రేమించుకుంటే తమ కుల గౌరవాన్ని కాపాడేందుకు తన బిడ్డని లేక ఎదుటి వారి బిడ్డని కూడా చూడకుండా దారుణానికి పాల్పడి జైలుకు వెళ్లడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. ఇక ఇప్పుడు నేను చెప్పే ఈ ఘటన గురించి వింటే మనుషులు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోకమానరు. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట గ్రామంలో పూరేళ్ల పరశురాములు గౌడ్ మరియు జోష్న దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా కొంతవరకు బాగానే ఉండేవారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అలా ఎప్పుడైతే వీరికి పిల్లలు పుట్టారో వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని పరశురాం కళ్ళు వ్యాపారాన్ని కూడా చేస్తుండేవాడు. ఇక అలా వీరి పిల్లల్లో మొదటి కొడుకే సాయి కుమార్ గౌడ్. ఇతను తన స్కూలింగ్ ని ముప్పిరితోటలోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సాయి చిన్నప్పటి నుండి తను పెరిగిన సరౌండింగ్స్ కారణంగా మద్యంకి, చెడు తిరుగుళ్ళకి అలవాటు పడ్డాడు. ఇక ఈ విషయం తన తల్లిదండ్రులకి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాడు. ఇదిలా ఉంటే సాయి చెల్లెలకి ఉన్నట్టుండి డెంగ్యూ వచ్చి అనారోగ్య కారణంగా మరణించడంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయారు. దీంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకునైనా బాగా చూసుకోవాలని తను ఏమడిగినా కాదనకుండా కొనిచ్చేవారు. అలా స్మార్ట్ ఫోన్, డ్యూక్ బైక్ అని కొడుకుని అల్లారు ముద్దుగా చూసుకోవడం మొదలెట్టారు. ఇక అలా సాయి తన చదువుల్ని నిర్లక్ష్యం చేసి 10వ తరగతిలో ఫెయిల్ అవ్వగా ఆ తర్వాత సప్లీ రాసి ఎగ్జామ్ పాస్ అయినా మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడంతో తనకి చదువు అవ్వట్లేదని చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయినా కూడా తల్లిదండ్రులు ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే ఒకవేళ తనని తిట్టినా కొట్టినా ఎక్కడ ఎమోషనల్ గా ఫీల్ అయి చెడు నిర్ణయాలని తీసుకుంటాడో అని భయపడి ఏమీ మాట్లాడేవారు కాదు. ఇదిలా ఉంటే వీరుంటున్న ఊర్లో రెండు కులాల వారికి అంటే గౌడ్స్ కి, ముదిరాజులకి ఎప్పుడు ఏదో ఒక తగాదాలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలోనే చీకటి ముత్యాల సదయ్య ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ మరోవైపు చేపల వ్యాపారాన్ని కూడా చేస్తుండేవాడు. అలా ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు కాగా అందులో మొదటి అమ్మాయే సౌజన్య. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె తన ఇంటర్ని పెద్దపల్లిలోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉంటుండేది. ఇక అలా ప్రతి వీకెండ్ ఇంటికి వచ్చిన సౌజన్యని తమ ఇంటి పక్కనే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న సాయి గమనిస్తూ తన అందానికి ఫిదా సౌజన్యతో ప్రేమలో పడ్డాడు. అలా అప్పటి నుండి సౌజన్య ఇంటికి వచ్చిన ప్రతిసారి తను బస్సు దిగినప్పటి నుండి ఇంటికి చేరేంత వరకు వెంటపడుతూ తనని మాట్లాడించేందుకు ట్రై చేసేవాడు. ఇక అలా 6 నెలలు వీరిద్దరూ మాట్లాడుకోగా సౌజన్యకి సాయిపై ఇంట్రెస్ట్ పెరిగి అతని లవ్ ని యాక్సెప్ట్ చేసింది. ఇక ఈ క్రమంలోనే సాయి వయస్సు 18 ఏళ్ళైతే సౌజన్యకి 16 ఏళ్ళని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సాయి ఒకసారి తన బైక్ మీద పెద్దపల్లికి వెళ్లి సౌజన్యని హాస్టల్ నుండి పికప్ చేసుకొని సినిమాలు, రెస్టారెంట్లు, షాపింగ్లని తిరుగుతూ వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. అలా వీరిద్దరూ సిటీలో తిరుగుతుండడం ముప్పిరితోట ఊర్లోని కొంతమంది ఆడవారు చూసి ఈ విషయాన్ని సౌజన్య తల్లిదండ్రులకి చెప్పగా వారి కోపానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇమ్మీడియట్ గా తమ కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి ఈ విషయం గురించి అడగగా తనకి వేరే దారి లేక ఉన్న నిజాన్ని ఒప్పుకుంది. అంతేకాకుండా తను సాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, ఒకవేళ తామిద్దరిని విడదీసేందుకు ప్రయత్నిస్తే ఈ భూమి మీద లేకుండా పోతానని బెదిరించడంతో తల్లిదండ్రులకి వేరే దారి లేక మరోవైపు సాయి ఫ్యామిలీ కూడా కొంతవరకు ఆర్థికంగా స్థిరపడి ఉండడంతో అతని తల్లిదండ్రుల్ని పిలిపించి ఎలాగో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తమ కూతురికి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేద్దామని చెప్పడంతో సాయి ఫ్యామిలీ కూడా అందుకు ఒప్పుకున్నారు. దీంతో అప్పటి నుండి వీరిద్దరూ కలిసి తిరుగుతూ తమకి నచ్చినట్లు ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేసేవారు. అలా 1 ఇయర్ గడవగా సౌజన్యకి ఎగ్జామ్స్ ఉండడంతో ఎక్కువగా సాయిని కలవకుండా ఊరికి వచ్చినప్పుడు మాత్రమే కలుస్తుండేది. కానీ సాయి సౌజన్యతో సీరియస్ రిలేషన్ లో ఉంటూనే వేరే అమ్మాయిలకి ట్రై చేస్తూ వారితో కూడా కలిసి తిరుగుతుండేవాడు. ఇక ఇది చూసిన సౌజన్య మేనమామ అయిన మల్లయ్య ఈ విషయం సౌజన్య తండ్రికి చెప్పి అబ్బాయి క్యారెక్టర్ సరిగా లేదని, అలాంటి వాడికి మన అమ్మాయిని ఇస్తే బాగోదని చెప్పగా ఈ విషయాన్ని మరొకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సదయ్య తన బామ్మర్దైన హరీష్ ని పిలిచి
సాయిని కొన్ని రోజులు గమనిస్తుండమని చెప్పడం జరిగింది. అలా సాయి ఎక్కడికి వెళ్ళినా హరీష్ తన వెంటే వెళుతూ ఒక వారం వరకు మానిటర్ చేయగా ఆ టైంలో సాయి చాలా మంది అమ్మాయిలతో మాట్లాడడం, వారితో క్లోజ్గా ఉంటూ సిటీకి వెళ్ళడం లాంటివి చూసి హరీష్ సౌజన్య తండ్రికి ఈ విషయాలన్నీ చెప్పడంతో తెలిసి చెడు అలవాట్లున్న వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక సదయ్య ఒక పంచాయతీని పెట్టి సాయికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయనని, గతంలో తాను ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. కానీ సాయి మాత్రం తన సౌజన్యాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని, ఆమె లేకపోతే తాను ఉండలేనని చెప్పినా అందుకు సౌజన్య తండ్రి తన భాగోతం మొత్తం బయట పెట్టడంతో పంచాయతీలో ఉన్న వారందరూ షాక్కి గురయ్యారు. కానీ సాయి మాత్రం సౌజన్యని ఎలాగైనా సొంతం చేసుకోవాలని తన హాస్టల్ దగ్గరికి వెళ్ళి మనిద్దరిని వేరు చేయడానికి నీ తండ్రి నా గురించి ఉన్నవి లేనివి చెబుతూ ఊర్లో పరువు తీస్తున్నాడని, మనిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పగా అప్పటి నుండి సౌజన్య సాయితో క్లోజ్గా ఉంటూ వచ్చింది. ఇక అలా సౌజన్యకి తన తల్లిదండ్రులు సాయి గురించి ఎంత చెప్పినా అప్పటికే సాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సౌజన్య వారి మాటల్ని వినేది కాదు. దీంతో సదయ్య తన కూతురికి నచ్చజెప్పకుండా నేరుగా సాయిని కలిసి తన కూతుర్ని వదిలేయమని, ఇంకోసారి తనతో కనిపిస్తే తనని ఈ భూమి మీద లేకుండా చేస్తానని చెప్పగా సాయి మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ సౌజన్యాన్ని తరచూ కలుస్తుండేవాడు. ఇక అలా రోజుకి సాయి ఆగడాలు ఎక్కువ అవ్వడం, అప్పటికే 10 సార్లు సదయ్య వార్నింగ్ ఇవ్వడం, సాయి ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకి కూడా ఎంత చెప్పినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో సదయ్య కోపంతో సాయి ఇంటికి వెళ్లి తనని రక్తం వచ్చేలా కొట్టి బెదిరించిన తన తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. దీంతో 2024లో వినాయక చవితి పండుగ రోజున సాయిని ఈ భూమి మీద లేకుండా చేయాలని సదయ్య డిసైడ్ అయి తన బామ్మర్దులతో కలిసి సాయి పైన దాడికి దిగడంతో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఇమీడియట్ గా సాయిని హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్లు తనకి 14 స్టిచెస్ ని వేశారు. ఇక ఈ దెబ్బతో సాయి తన కూతురు జోలికి రాడని సదయ్య అనుకున్నాడు. ఇక తన కొడుక్కి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన సదయ్యపై సాయి తండ్రి పరశురాములు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జరిగిన విషయం వారికి చెప్పగా అందుకు పోలీసులు తన కొడుకుని సదయ్య కూతురు జోలికి వెళ్లకుండా ఉండేలా చూసుకోమని, అప్పుడే ఈ ఇష్యూ సద్దుమణుగుతుందని చెప్పగా సాయికి ఎంత చెప్పినా తన మాటల్ని పట్టించుకోకపోవడంతో పరశురాములకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక 2025 నాటికి సాయికి 19 ఏళ్ల నుండి 20 ఏళ్లు కాగా సౌజన్యకి 17 ఏళ్ల నుండి 18 ఏళ్లు అవడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అలా సాయికి తన తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పినా వినకుండా పెళ్లి చేసుకుంటే సౌజన్యనే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో వారు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. ఇదిలా ఉంటే మార్చి 27న సాయి 20వ పుట్టినరోజు కాగా 26వ తేదీ అర్ధరాత్రి సౌజన్య ఉంటున్న హాస్టల్కి వెళ్లి ఆమెతో కలిసి కేక్ కట్ చేసి ఆ తర్వాత కాస్త టైం స్పెండ్ చేసి మరుసటి రోజు ఉదయాన్నే సాయి తన బాబాయ్తో కలిసి ఇంటికి వస్తుండగా సౌజన్య తండ్రికి ఈ విషయం తెలిసి ఒక కార్ని అరేంజ్ చేసి వారికి యాక్సిడెంట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. అలా సాయి తన బాబాయ్తో కలిసి బైక్ మీద తమ ఊరికి వస్తున్నప్పుడు ఒక కారు స్పీడ్గా వచ్చి ఆ బైక్ని గుద్దడంతో యాక్సిడెంట్లో సాయికి ఎటువంటి గాయాలు అవ్వలేదు కానీ తన బాబాయ్కి దెబ్బలు తగలడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేశాడు. అలా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన సాయి ఆ రోజు నైట్ బర్త్డే పార్టీని అరేంజ్ చేసి ఆ పార్టీకి సౌజన్యని కూడా రమ్మని చెప్పడంతో సౌజన్య తన కాలేజ్ పూర్తవగానే హాస్టల్కి వెళ్లకుండా నేరుగా తన ఇంటికి వెళ్ళింది. ఇక అలా కూతురికి ఎంత నచ్చ చెప్పినా తను మారట్లేదని ఆక్రోశానికి గురైన ముత్యాల సదయ్య గురువారం రాత్రి 8 గంటలకి సాయి తన బర్త్డే పార్టీని స్కూల్ గ్రౌండ్ లో చేసుకుంటున్నాడనే సమాచారాన్ని తెలుసుకొని సరైన సమయం కోసం వెయిట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా సాయంత్రం 7:30 గంటలకి సాయి తన తల్లిదండ్రులకి చెప్పేసి స్కూల్ గ్రౌండ్ కి బయలుదేరుతుండగా సాయి తండ్రి తనని ఆపుతూ సదయ్యకి నువ్వు దొరికితే ఏమైనా చేయడానికి వెనకాడని చెప్పిన సాయి మాత్రం తన తండ్రి మాటల్ని పట్టించుకోకుండా స్కూల్ గ్రౌండ్ కి వెళ్లి పార్టీ సెలబ్రేషన్ ని స్టార్ట్ చేశాడు. అలా కేక్ కట్ చేసి మద్యం తాగుతూ మధ్యలో సౌజన్యకి కాల్ చేస్తున్నా తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే సౌజన్య తండ్రి అప్పటికే తన దగ్గర ఉన్న ఫోన్ ని లాక్కొని తనని ఒక రూమ్ లో బంధించాడు. ఇక అలా రాత్రి 10 గంటల వరకు సాయి మరియు అతని గ్యాంగ్ సెలబ్రేషన్ లో మునిగిపోయి ఒక స్టేజ్ లో టైర్డ్ అయి కూర్చొని మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే ముత్యాల సదయ్య అక్కడికి బైక్ పై వెళ్లి చుట్టూ చూసి సాయి ఉన్న ప్లేస్ ని గమనించి కోపంతో పరిగెత్తుకెళ్లి గొడ్డలితో ఒక వేటు వేశాడు. దీంతో సాయి ఫ్రెండ్స్ అందరూ భయపడి అక్కడి నుండి పారిపోవడంతో సాయి కూడా అక్కడి నుండి 200 మీటర్లు పరిగెత్తిన తననే ఫాలో అవుతున్న సదయ్య సాయిని పట్టుకొని 2 నిమిషాల్లోనే ఈ భూమి మీద లేకుండా చేశాడు. ఇక అలా సాయి ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకొని వచ్చేసరికి అక్కడి నుండి సదయ్య బైక్ మీద పారిపోయాడు. ఇక అలా సాయిని హుటాహుటిగా సుల్తానాబాద్ లోని హాస్పిటల్లో చేర్పించగా అప్పటికే తను ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేయడంతో సాయి తల్లిదండ్రుల దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో సాయి తండ్రి సౌజన్య తల్లిదండ్రులపై మరియు మరో 3 కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ముత్యాల సదయ్య కోసం గాలించగా అతనితో పాటు మరో 4 పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా అమృత ప్రణయ్ కేసులో కోర్టు 6 కఠినంగా శిక్షించిన మళ్ళీ అదే బాటలో నడుస్తున్నారంటే రోజుకి మనిషికి ప్రాణం కంటే పంతమే ఎంత ముఖ్యమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఎవరు ఎన్ని చెప్పినా అల్లారు ముద్దుగా పెంచుకున్న
సాయి తల్లిదండ్రులకి కొడుకుని కోల్పోయిన బాధని మాత్రం ఎవరూ తీర్చలేరు. అసలు ఈ ఇన్సిడెంట్లో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, తల్లిదండ్రుల మాటల్లోని గొప్పతనం మనకి అర్థమయ్యేసరికి మన మాటల్ని తప్పు పట్టే పిల్లలు సిద్ధంగా ఉంటారు. అందుకే తల్లిదండ్రుల మాటల్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడకండి. ఇది ఫోక్స్ పెద్దపల్లి ఇన్సిడెంట్లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.